హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య మాట. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేయక. ఈరోజు మీ అందరికి ఒక మంచి వీడియో అనమాట. అది మన నల్గొండలో ఒక మంచి స్పెషల్ ప్లేసు. తమ్నైల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అనేశ్వరమ్మ గుట్ట. చాలామంది అయితే పేరైతే వినుంటారు, కానీ ఎగ్జాక్ట్గా ప్లేస్ ఎక్కడ అనేది మాత్రం కొంతమందికి అయితే తెలిసి ఉండదు. మేము కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అని. మొత్తానికైతే ఇప్పుడు కుదిరిందనమాట. అయ్యయ్యో కుదిరింది కాదు, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కదా. అయితే శివుని ఆజ్ఞ అయితే దొరికిందనమాట. చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్ చూసిన తర్వాత. మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అయితే నేను షార్ట్స్ పోస్ట్ చేశాను కదా, ఆ పోస్ట్ చేసినప్పుడు చాలామంది అయితే అడిగారనమాట, ఎక్కడ ఈ టెంపుల్ ఎక్కడ అని. చాలామంది అయితే చాలా మెసేజెస్ చేశారు. మా వారు చెప్తున్నారనమాట, టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క మొక్క నాటితే బాగుంటుంది అని. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మేము వెళ్ళే రూట్ ఎలా అంటే, మన పానగల్ కొత్తగా వేశారు కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ నుంచి నార్కట్పల్లి హైవేకి వెళ్ళే రూట్ అనమాట ఇది. మనం మరిగూడ జంక్షన్ ఉంది కదా, వెల్కమ్ నల్గొండ ఉంటుంది, అక్కడి నుంచి కూడా ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనం అట్నుంచి వచ్చేటప్పుడు మనకైతే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే రూట్ అయితే పానగల్ నుంచి అనమాట. పానగల్ కొత్తగా వేశారు కదా ఫ్లైఓవర్, ఈ ఫ్లైఓవర్ నుంచి మనం, ఇది నార్కట్పల్లి హైవే అనమాట, మనం మరిగూడ వెళ్ళే రూటు. చాలా దగ్గరలోనే ఉంది. ఇంత దగ్గరలో ఉండి కూడా చాలామంది అయితే మన నల్గొండ వాళ్ళకైతే తెలియదు అనమాట. అందుకే మీ అందరికీ క్లియర్గా ఉండాలని ఇలా రూట్ మ్యాప్ కూడా, మేము వెళ్ళే రూట్ కూడా క్లియర్గా అయితే చూపిస్తున్నాను అనమాట. చిన్న బోర్డు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే కాస్త చూసుకొని వెళ్తే గమనించవచ్చు. మనకి సాక్షి ఆఫీస్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లో అనమాట. మనము 1.5 కిలోమీటర్స్ అయితే లోన్కి వెళ్ళాలి. అంత మట్టి రోడ్డే ఉంటుందన్నమాట. ఇలా ఈ గుడిని ఇంకాస్త డెవలప్ చేస్తే, ప్రస్తుతానికైతే ఎలాంటి డెవలప్ అయితే లేదు. ఈ గుడిని కూడా కాస్త డెవలప్ చేస్తే మనకు ధర్వేష్పురం చెరువుగట్టు ఎలా ఉంటుందో అలా ప్రసిద్ధి చెందుతుందన్నమాట టెంపుల్ అయితే. చాలా బాగా, ఈ గుట్టపై ఇప్పుడైతే కాస్త జనాలు అయితే వస్తున్నారు, కానీ ఇంతకు ముందుకైతే ఇక్కడికి జనాలు అయితే రావడానికి కూడా భయపడేదే అంట. ఇక్కడ మునులు ఋషులు అయితే తపస్సు చేసుకునేదంట. ఇప్పటికి కూడా ఇక్కడ గుహలు అయితే ఉన్నాయి, అందులో మునులు అయితే ఉంటారని చాలామంది అయితే నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూసారా, రీసెంట్గా అయితే ఇక్కడైతే మెట్లు అయితే ఏర్పాటు చేశారంట. ఒకప్పుడైతే ఈ మెట్లు అనేది కూడా లేదనమాట. ఈ మెట్లు కూడా పై వరకు అయితే లేవన్నమాట, సగం వరకే ఉన్నాయి. ఆ పైన సగం రాతి కట్టడం అయితే ఉందన్నమాట. అది పురాతన కాలంలో అప్పటి వాళ్ళు ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు సగం వరకు అయితే ఇలా మెట్ల మార్గం అయితే ఏర్పాటు చేశారు. ఆ శివయ్య లీలలేంటో చాలా విచిత్రంగా ఉంటాయి. అది ఏంటి అని మనమైతే కనుక్కోలేము. ఎందుకంటే ఈ గుడిని చూసినప్పుడు నాకు అనిపించింది, ఇదంతా ఒక రాయి. ఎలా అంటే ఒక పెద్ద గుండ్లు ఉంటాయి కదా, అలా ఒక 2-3 గుండ్లు కలిపి ఉన్నాయన్నమాట. ఆ గుండ్ల మీద ఈ చెట్లు చూసారా, చాలా పచ్చగా. నేను ఎప్పుడు చూడని కొత్త కొత్త చెట్లు కూడా ఇక్కడ చూశానమాట. ఇప్పుడు చూస్తున్నా కదా ఈ రూటు, ఈ బాట అనేది అప్పట్లో ఇలా రాతి బాట అనమాట. గుట్ట మీదకి వెళ్ళడానికి ఇలా ఏర్పాటు చేశారంట. ఈ బాట ఏర్పాటు చేసిన వాళ్ళకి కూడా అసలు మనం శివయ్య లీలే అనుకోవాలి. ఎందుకంటే అన్ని రాళ్ళే, పైకి చాలా ఎత్తుగా అనిపిస్తుంది. అలాంటిది ఇలాంటి బాటని ఇట్లా ఏర్పాటు చేసుకున్నారంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి స్పెషల్ ఏంటి అంటే, ఈ గుట్ట మీద ఇదంతా రాయి కదా, ఈ రాయి మీద చిన్న చిన్న బండ నెరికలాగా ఉన్నాయన్నమాట. అందులో నీళ్ళు ఉన్నాయి, అందులో తామర మొక్కలు కూడా ఉన్నాయి. అలాగే ఇంకొక బావి కూడా ఉంది. బావి ఎలా అంటే ఈ రాయి మీదనే బావి ఉంది అనమాట. అది ఇంకా విచిత్రం అనిపించింది నాకు అసలు. ఈ బావి లోతు కూడా చాలా ఉందంట. ఇదే అనమాట ఆ బావి. చూడ్డానికి మాత్రం చాలా చిన్నగా అనిపిస్తుంది కదా, లోతు మాత్రం చాలా ఎక్కువగా ఉందంట. అసలు రాయి మీద బావి అనేది నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. చుట్టూ చూసారా, అక్కడ దూరంగా కనిపించేది మన పానగల్ చెరువు. ఇప్పుడైతే ఎండాకాలం కదా, ఇంకా పంట పొలాలు ఏవి నాటు పెట్టలేదు. పంట పొలాలు నాటు పెట్టినప్పుడైతే ఇంకా వ్యూ అయితే చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా.
పచ్చగా ఉంటుందేమో. ఇప్పటికి ఎండాకాలం అయినా కానీ చుట్టంతా చెట్లు చాలా బాగా అనిపించింది. గుట్ట పైకి రాగానే నాకు గుట్ట ఎక్కినంతసేపు ఒక విచిత్రం అయితే, గుట్ట ఎక్కి పైకి రాగానే మరో ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే ఒక పెద్ద రాతి, ఆ రాతి మీదనే శివలింగాన్ని ఏర్పాటు చేశారు. అది చుట్టూతా 4 దిక్కుల 4 కడీలు నాటి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక శాసనం అయితే చెక్కబడి ఉందన్నమాట. ఈ శాసనం ఇలాంటివన్నీ అభివృద్ధిలోకి వస్తే ఈ శాసనం ఏంటి అని అన్ని వివరాలు అయితే తెలుస్తాయి. ఇక్కడ చూసారా, అప్పటి వాళ్ళ మేధాశక్తిని అయితే మనం అంచనా అయితే అస్సలు వేయలేము. మనం ఇప్పుడు ఎంత డెవలప్ అయినా, ఎంత మనం ఆధునిక కాలంలో పరిగెడుతున్నా కానీ అప్పటి వాళ్ళ తెలివి మేధాశక్తి అనేది చాలా వేరన్నమాట. ఇక్కడ చిన్న కోనేరులాగా ఉంది. ఇది వర్షం నీరుతో మాత్రమే నిండుతుంది, బావి అయితే కాదంట. కానీ వర్షం వచ్చినప్పుడు మాత్రం నీరైతే ఇక్కడ నిల్వ చేయబడుతుంది. ప్రస్తుతానికి ఈ గుట్టపై ఎలాంటి పూజారి లాంటి వాళ్ళైతే లేరనమాట. ప్రస్తుతానికైతే సల్లా సైదుల్ గారైతే ఈ గుడి అభివృద్ధి కోసం తన వంతు ప్రయత్నంగా తానైతే చేస్తున్నారనమాట. గుడికి ప్రతిరోజు రావడం, స్వామివారికి పూజలు అభిషేకాలు నిర్వహించడం, వచ్చిన వారికి గుడి యొక్క విశిష్టత తెలపడం, అలాగే గుడి గురించి, ఈ గుట్ట యొక్క చరిత్ర గురించి 10 మందికి తెలియాలి అని తన వంతు ప్రయత్నంగా తానైతే చెప్తున్నారు. అలాగే మెట్లు, నీటి సదుపాయం ఇలాంటి చిన్న చిన్న వసతుల కోసం అయితే తనైతే తాపత్రయపడుతున్నారు. అలాగే సల్లా సైదుల్ అనే ఇన్స్టా పేజ్ కూడా ఉంది. ఈ గుడికి సంబంధించిన ప్రతిరోజు పూజలు అయితే అందులో అయితే పోస్ట్ చేస్తారు, తప్పకుండా చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహా, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఆర్యన్ 3 టైమ్స్, ఓం నమః శివాయ, 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 హర హర మహాదేవ, శంభో శంకర, మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సనాతన ధర్మం ఎంత గొప్పదో ఇలాంటి ఆలయాలు చూసినప్పుడే అర్థమవుతుంది. చాలా ఆలయాలు అయితే చరిత్ర భూగర్భంలో కలిసిపోయాయి చాలా దాడులు జరిగినప్పుడు. కానీ మన వంతుగా మన ప్రయత్నం అయితే చేయాలి. ఇలాంటి గుళ్ళని మనం కూడా డెవలప్ చేసుకోవాలి. 10 మందికి తెలిసేలా మన యొక్క ప్రాంతం యొక్క విశిష్టత అనేది కొంతవరకైనా తెలియాలని నా ప్రయత్నం అయితే ఈ చిన్న వీడియో అన్నమాట. ఆ ప్రయత్నంగా అయితే ఈ వీడియో అయితే తీసానన్నమాట. మీ అందరికీ చూపించాలి తప్పకుండా అనేసి. మీరందరూ కూడా వీడియోని చూసి వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ గుడి ఎలా అనిపించింది, మీలో ఎంతమందికి గుడికి అయితే వెళ్ళారు అనేది కూడా కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. మనం ఏవేవో వీడియోస్ లైక్ చేస్తుంటాం, షేర్ చేస్తుంటాము. ఇలాంటి మంచి వీడియోని అయితే షేర్ చేయడం వల్ల ఇది మనకి ఉపయోగపడుతుంది. మీ అందరికీ కూడా ఆ శివయ్య దయ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.